జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం భగవద్గీత పారాయణం ప్రారంభం చేసుకుంటాం. ప్రార్థనా శ్లోకాలు అనంతరం భగవద్గీతాయా పారాయణం. ముందు ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి, దాని తర్వాత మనం పారాయణం ప్రారంభం చేస్తాం. భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడు చెప్పిన గీత, అందుకే దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. భగవంతుడి యొక్క ముఖం ద్వారా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కలిగిన భగవద్గీత ఈ లోకానికి అందించాడు. భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో భగవంతుడే తానై ఈ లోకానికి అందించిన గొప్ప గ్రంథం శ్రీమద్ భగవద్గీత. అలాంటి గీత మనందరి యొక్క పవిత్ర గ్రంథం కావడం, ఈ లోక మంథన కార్యక్రమంలో మనం ఈ గీతాపారాయణం చేసుకోవడం మనందరి యొక్క జన్మజన్మల సుకృతం. భగవద్గీత వినడం అదృష్టం, భగవద్గీత చదవడం అదృష్టం, భగవద్గీత ఇంట్లో పెట్టుకోవడం అదృష్టం. భగవద్గీత గురించి ఏ కార్యక్రమాన్ని చేసినా కానీ మనకు పుణ్య ఫలితమే మనల్ని వరిస్తుంది. అలాంటి గీతను మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటాం. ముందు ప్రార్థనా శ్లోకాలతో మనం ప్రారంభం చేసుకుని ఆ తర్వాత మధ్యలో ఇంకొంచెం భగవద్గీత గురించి మనం చెప్పుకుంటాం. ఇక్కడ నా పక్కన కుడివైపు కూర్చున్నారు కవిత ఆర్య. ఈమె కాశీలో 12 సంవత్సరాలు వేద గురుకులంలో వేదాధ్యయనం చేసి సంస్కృతం అధ్యయనం చేసి సంస్కృతం మాధ్యమంలో చదివి, కాశీ అంటేనే మనం ఎవరైనా వెళ్తేనే వాళ్ళ కాళ్ళకి దండం పెడతాం. అలాంటిది 12 సంవత్సరాలు కాశీలో పఠించి ఇక్కడ వచ్చి, ఇక్కడే స్వస్థలం మన తెలంగాణ ప్రాంతంలోనే, ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ యొక్క భగవద్గీత ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటువైపు కూర్చున్నవారు, ఎడమవైపు కూర్చున్నవారు నరసింహాచారి మహోదయ. నరసింహారావు. నేను చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినాను. చిన్నప్పటి నుంచి భగవద్గీత మీద ఆసక్తి ఉన్నది. నేను సంస్కృత భారతి అనేటువంటి ఒక సంస్థకి గత జూన్ 30 వరకు కూడాను మన తెలంగాణ ప్రాంత కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే జూపిటర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా భగవద్గీత ప్రచారం అలాగే వ్యక్తిత్వ వికాసానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అస్తు. మమ నామ తిరుమలేశः. నేను సంస్కృత ఆచార్య అండ్ భగవద్గీత ఆచార్య. భగవద్గీతను సంస్కృతాన్ని ప్రచారం చేస్తూ నిత్యం ఆన్లైన్ మాధ్యమేన ఆఫ్లైన్ మాధ్యమేన సంస్కృతాన్ని భగవద్గీతను ప్రచారం చేస్తూ జీవనం గడుపుతున్నాను. ధన్యవాదాలు. మేమందరం కూడా మీ ముందు ఈరోజు భగవద్గీతను పాడే అదృష్టాన్ని కలిగి ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముందు ప్రారంభం చేద్దాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. నమోऽस्तु ते వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపానయే ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. భీష్మద్రోణతటా జయద్రథజలా
గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తక కేశవః పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఇప్పుడు ప్రార్థన శ్లోకాలు ముగిశాయి. ఇప్పుడు గీతలోని మొదటి అధ్యాయం, మీ దగ్గర ఫోన్ ఉంటే కనుక ఫస్ట్ చాప్టర్ గీత చూడండి. అర్జున విషాదయోగం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ మోం. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంతా ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమిదత్తిస్తథైవ చ. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః. నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః. భీష్మమేవాభిరక్షन्तు భవంతः సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః. సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానఖ గోముఖాః. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములో భవత్.
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितो माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मो पृथक् पृथक् सघोषो धातराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धातराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थिता कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवीक्षेऽहं य एतेऽत्र समागताः धातराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरोनिति तत्रापश्य स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्णा युयुत्सं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं संसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः स्याला सम्बन्धिनस्तदा एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य एतोः किन्नु मही कृते निहत्य धात्रराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धात्रराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपपत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम्
कर्तुम् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेया जायते वर्णसङ्करः शङ्करो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलज्ञानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धातराष्ट्रारणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य ससरं चापं शोकसंविघ्नमानसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భగవద్గీత మనందరం కూడా చదవాలి. ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. అసలు భగవద్గీత ఎందుకు చెప్పాడు భగవంతుడు, ఎక్కడ చెప్పాడు, ఎవరికి చెప్పాడు, దానివల్ల లాభం ఏంటి, మనం ఎందుకు భగవద్గీత చదువుకోవాలి? ఎప్పుడో ద్వాపర యుగంలో అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అంటే భగవంతుడు భగవద్గీతను ప్రారంభం చేశాడు. భగవద్గీత విన్న అర్జునుడు మళ్ళీ యుద్ధం చేశాడు. యుద్ధంలో గెలిచాడు. ఎందువల్ల గెలిచాడు? భగవద్గీత విన్నాడు కాబట్టి గెలిచాడు. భగవద్గీత శక్తి ఆయన లోపల ప్రవేశించింది కాబట్టి అర్జునుడు యుద్ధం గెలిచాడు. బట్టి ఎప్పుడో ద్వాపర యుగంలో అర్జునుడి కోసం భగవద్గీత యుద్ధం గెలవడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కురుక్షేత్రంలో చెప్పాడు. మరి ఇప్పుడు కలియుగం, మరి మనమేందుకు భగవద్గీత చదవాలి? మనమేమన్నా ఇప్పుడు యుద్ధం చేస్తున్నామా? మనకేమైనా యుద్ధంలో శక్తి కావాలా అంటే మనం కూడా ప్రతిరోజు యుద్ధమే. దేంతో యుద్ధం చేస్తున్నాం? ఉదయం నిద్ర లేవాలి అంటే ఒక యుద్ధం. అలారం పెడతాం, దాన్ని మళ్ళీ స్నూజ్లోకి వెళ్తుంది, మళ్ళీ అలారం అవుతుంది, మళ్ళీ కట్టేస్తాం, మళ్ళీ మోగుతుంది. లేవడానికో యుద్ధం, స్నానం చేయడానికో యుద్ధం, వంట చేయడానికో యుద్ధం, పిల్లల్ని స్కూల్కి పంపించడానికో యుద్ధం, ఆఫీస్ వెళ్ళడానికో యుద్ధం, ఉద్యోగం చేయడానికో యుద్ధం. ప్రతి క్షణం యుద్ధమే, అణువణు యుద్ధమే. కాబట్టి యుద్ధంలో గెలవాలంటే ఏం కావాలి? భగవంతుడి యొక్క శక్తి కావాలి. అర్జునుడికి ఎవరిచ్చాడు? అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడిగా ఈ యొక్క లోకానికి భగవద్గీతను అందించాడు. కాబట్టి అది చూపించాడు అక్కడ. మనందరం కూడా అర్జునులమే. మన లోపల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే శత్రువులు ఉన్నాయి. వాటిని జయించాలంటే యుద్ధం చేయాలి. యుద్ధానికి ఏం కావాలి? భగవంతుడి యొక్క శక్తి కావాలి. ఆ శక్తి భగవద్గీత. అందుకని భగవద్గీతను మనం చదువుదాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు 12వ అధ్యాయానికి వెళ్తున్నాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భక్తి కావాలి. కాబట్టి మనం భక్తి యోగాన్ని ఇప్పుడు ప్రారంభం చేసుకుంటాం. మీ దగ్గర ఫోన్ ఉంటే చూడండి, 12వ అధ్యాయం 12th చాప్టర్. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏషాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే
उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमामताः त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः तेषामव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरा भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अधचित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते क्षयः हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः अनपेक्षश्रुतिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धन्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधानामत्परमा भक्तास्तेतीव मे प्रियाः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः सर्वं శ్రీకృష్ణార్పణమస్తు మేము ప్రతిరోజు కూడా ఆన్లైన్లో భగవద్గీత సంస్కృతం ఉచితంగా నేర్పిస్తాము. వదత సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు భగవద్గీత సంస్కృతం స్పోకెన్ సంస్కృత్ 21 రోజులలో మనం మాట్లాడే సంస్కృత భాషను మనం నేర్పిస్తాము. ఎలాంటి రాయడం చదవడం లేకుండా కేవలం వినడం అనడం, లిజనింగ్, స్పీకింగ్. స్పోకెన్ ఇంగ్లీష్ లాగా స్పోకెన్ సాంస్క్రిట్. भगवद्गीता किंचिदधीता गंगा जललव कणिका पीता. भगवद्गीता साक्षात भगवान के द्वारा उपदेश दिया हुआ एक अमृत वचन है, गीत है, जो सभी मानवों के लिए है. इसमें कोई जाति, मत, संप्रदाय इससे कोई संबंध नहीं है. जो भी मानव है कैसे जीना है, बचपन से लेकर मृत्यु पर्यंत जीवन के क्या कर्तव्य है, हमें कैसे जिंदगी चलाना है, सारे कर्तव्यों का उपदेश भगवद गीता में श्री कृष्ण भगवान जी के द्वारा
अर्जुन को निमित्त बनाकर पूरी दुनिया को उन्होंने उपदेश दिया है। इसीलिए हम सब भी भगवत गीता को पढ़ना चाहिए। केवल हिंदू को पढ़ना या मुस्लिम कुछ नहीं, कुछ भी वर्ग विशेष के लिए ऐसा नहीं है। हम सभी को पढ़ना है और भगवत गीता का प्रचार करना है और हर बच्चे के अंदर एक अद्भुत शक्ति को हमें जगाना है। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम। तो बच्चा बच्चा राम कब बनेगा? जब रामायण और गीता को जब पढ़ेगा तब दुनिया को एक राम राज्य स्थापित होगा और हर बच्चा राम का प्रतिरूप बनेगा। इसीलिए हम सभी को भगवत गीता पढ़ना चाहिए, प्रचार प्रसार करना चाहिए। हम लोगों का भी यही काम है। हम लोग हर घर घूम करके भगवत गीता प्रचार करते हैं। अगर कोई कुछ भी फंक्शन या कुछ भी अच्छा काम होता है तो हम आपके घर आकर भगवत गीता का पारायण करते हैं। तो जीवन में एक बार तो कम से कम भगवत गीता पारायण पूरा 18 अध्याय का कराना चाहिए और हमें भी पढ़ना चाहिए और 10 लोगों को अपने साथ मिलाना चाहिए। मिलाकर हमें भी इस ग्रंथ का जो महात्म्य है उसको सुनना चाहिए। तो हम सभी का कर्तव्य है कि हम भगवत गीता पढ़े, पढ़ावे, सुने, सुनावे। तो सबको भी हमारा यही एक निवेदन है कि आप सभी भगवत गीता पढ़िए। हम सभी पढ़ेंगे, हम सभी राष्ट्र को एक अच्छा भारत माता के रूप में, एक संस्कारित रूप में हम देखना चाहते हैं। तो राम राज्य का सब तभी स्थापित होगा जब हर कोई माता पिता जब गीता पढ़ेंगे तो बच्चा भी गीता पढ़ेगा, क्योंकि जो बड़े करते हैं वही छोटे करते हैं। इसीलिए गीता का प्रचार प्रसार में जो आनंद है, जो सुख है, वो दुनिया के किसी भी काम में नहीं है। इसीलिए गीता पढ़िए, कर्तव्यों को समझिए, जीवन को सफल बनाइए। हम लोगों का यही काम है। संस्कृत प्रचार भी करते हैं हम लोग। नंबर आपको बता दिए स्वामी जी, उनसे नंबर ले लीजिए। ठीक है, नमस्कार। ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. అస్తు సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.